హలో అండి అందరికి. ఈ వీడియోలో నేను మీతో ఒక హ్యాపీ న్యూస్ షేర్ చేసుకుంటాను. మార్నింగ్ పూజ అయిన తర్వాత పిల్లలకి అది లంచ్ ప్రిపేర్ చేసేసి ఫోన్ ఓపెన్ చేశాను. ఒక మెయిల్ వచ్చింది. ఏంటా అని చూస్తే మన సబ్స్క్రైబర్ యూకే లో ఉంటారంట. వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఊరు మా ఊరు సైడ్ అంట. ఇండియా వచ్చినప్పుడు విజిట్ చేస్తుంటాం అన్నట్టుగా చెప్పారు. అండ్ నా గురించి, పిల్లల గురించి, మన ఛానల్ ఇంకా సక్సెస్ అవ్వాలన్నట్టుగా చాలా మంచిగా మాట్లాడారు. అయితే తను ఒక డౌట్ కూడా అడిగారు పూజకి సంబంధించి. మెయిల్ కి రిప్లై ఇవ్వడం కంటే కూడా వీడియోలో చెప్తే ఇంకా ఎవరికైనా ఇలాంటి డౌట్ ఉంటే కొంచెం క్లియర్ అవుతుంది కదా అన్నట్టుగా వీడియోలో చెప్తున్నా. ఆ సిస్టర్ డౌట్ ఏంటంటే, మేము యూకే లో ఉంటాం కదండి, రోజు ఇంట్లో నాన్ వెజ్ వండడం అయినా జరుగుతుంది, లేదా బయటికి వెళ్ళినప్పుడైనా తినాల్సి వస్తుంది. అలాంటప్పుడు నెక్స్ట్ డే కంపల్సరీ తలస్నానం చేసే పూజ చేసుకోవాలా? నాకు తెలిసింది చెప్తానండి, ఇదే కరెక్ట్ అని చెప్పట్లేదు. ఒకవేళ తప్పైనా కూడా నాకు చెప్పండి కమెంట్స్. తలస్నానం ఏం అవసరం లేదండి, పసుపు రాసుకొని స్నానం చేస్తే సరిపోతుంది. బట్ ఇవాళ మార్నింగ్ మనం పూజ చేసిన తర్వాత నాన్ వెజ్ తిన్నాం అనుకోండి, ఆ రోజు ఈవినింగ్ పూజ చేయకూడదు. ఒకవేళ నైట్ నాన్ వెజ్ తిన్నాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేసుకోవడానికి పనికిరాదు. మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ చేసుకోవచ్చు పూజ. దీంతో పాటు ఇల్లంతా కాస్త పసుపు నీళ్లు చల్లుకొని మన మీద కూడా కాస్త పసుపు నీళ్లు చల్లుకుంటే ఇంకా మంచిది. శ్రీమాత్రే నమః.